వాష్ చేసుకోవాలి. నేనైతే 1 కేజీ చికెన్లో ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎంత వేస్తున్నానో అవన్నీ చూసి మీరు నోట్ చేసుకొని ఇలానే ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా ఇది మనము యాడ్ చేసుకున్నవన్నీ నైట్ మీరు కుదిరితే నైట్ యాడ్ చేసుకొని ఇది కలుపుకొని నైట్ అంతా మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మరుసటి రోజు మార్నింగ్ అన్నా ఆఫ్టర్నూన్ అన్నా మనం ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. అంతే, అస్సలు మీకు తిరిగే ఉండదన్నమాట. చాలా బాగా వస్తుంది. ఎందుకు మరి ఇదే చెప్తున్నాను అంటే చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ ఎంత నానితే ఆ చికెన్కి అంతా పడుతుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా ఇంక్రీజ్ అయిపోద్ది. లేదు అంటే ఇప్పుడు మార్నింగ్ అలా చికెన్ ఇవన్నీ నేను చెప్పినవన్నీ కలుపుకొనేసి ఆఫ్టర్నూన్ కన్నా ప్రిపేర్ చేసుకోండి. మెయిన్గా అయితే నైట్ నానబెట్టేసి మార్నింగ్ అన్నా ఆఫ్టర్నూన్ అన్నా చేయడానికైతే ట్రై చేయండి. ఇప్పుడైతే నేను స్పైసెస్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. మీ కారానికి తగినట్టయితే మీరు వేసుకోండి. కిడ్స్ ఉంటే కొద్దిగా తగ్గించుకోండి. కారం కూడా సేమ్ అంతే. నెక్స్ట్ నేను ఏదేది యాడ్ చేస్తున్నానో ప్రతి ఒక్కటి చూడండి. మెయిన్గా దీనికి కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా పెరుగు, ఇవైతే బాగా టేస్ట్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను చూపించినట్టు మన చెయ్యి పిడికిలు అంత వేసుకోండి, అసలు నో ప్రాబ్లము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంత అనేదానికన్నా మనకి చెయ్యి నిండా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఏమేమి వేస్తున్నానో ప్రతి ఒక్కటి మీరు చూసి సేమ్ అలానే చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు దమ్ బిర్యానీ లైక్ చేస్తారా లేదా తమిళనాడు స్టైలు చెన్నై స్టైలు బిర్యానీ అయితే ఇష్టపడతారా నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి. మీకు ఆల్రెడీ ఈ బిర్యానీ అయితే చేయడం వచ్చా లేదు ఇప్పుడే ఫస్ట్ టైం చేయబోతున్నారా నాకు అది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి. మీకు ఈ సండే అయితే కిడ్స్ కోసం మీరు ఏం ప్రిపేర్ చేస్తున్నారు, ఆల్రెడీ లాస్ట్ సండే అయితే మీరు ఏం ప్రిపేర్ చేశారో అది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. నెక్స్ట్ మీకు ఏమేమి వీడియోస్లో అప్లోడ్ చేయాలి, లైక్ నేను కుకింగ్ చేసే వ్లాగా లేక స్ట్రీట్ ఫుడ్ లేదా ట్రావెల్ వ్లాగా, ఏది కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే వేయించుకొని నేనే సగం తినేస్తుంటాను. ఎందుకంటే నాకు చిన్నప్పుడు కూడా సేమ్ ఇలా వేయించుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని అది తినేదాన్ని అనమాట. సాయంత్రంలో స్కూల్కి వెళ్ళేసి వచ్చాక టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకనే ప్రతిసారి ఇలా ఎప్పుడైనా మనము దమ్ బిర్యానీ చేసేటప్పుడు అయితే ఇలా వేయించుకున్నవి నేనే సగం తినేస్తుంటాను. చూసారా ఇప్పుడు ఏమేమి వేస్తాను. నెక్స్ట్ మీరు అదన్నీ నోట్ చేసుకోండి. మనకి బిర్యానీ మసాలా కూడా నేను ఆచి బిర్యానీ మసాలా అయితే వాడుతున్నాను. లేదు మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకునే పని అయితే కూడా చేసుకోవచ్చు. వాటికి చెక్క మొగ్గలు, తర్వాత స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, నెక్స్ట్ వచ్చేసి మిరియాలు, జీలకర్ర, లవంగాలు, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని పొడి చేసుకుంటేనే అదే బిర్యానీ మసాలా. నేనైతే ఈసారి ఆచి బిర్యానీ మసాలా అయితే తీసుకొని వచ్చాను, టైం లేదు కాబట్టి. మీరు అలా కూడా నెక్స్ట్ వాడుకోవచ్చు అనమాట ఫ్రై చేసుకొని. ఇంతకుముందు వేసింది అయితే జీలకర్ర పొడి, అదైతే మీకు చెప్తున్నాను. జీలకర్ర పొడి అంతకుముందు కొద్దిగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. బిర్యానీ మసాలా అయితే వేసాను. నెయ్యి అయితే బాగా పట్టించండి. మీరు ఆయిల్ కన్నా నెయ్యి ఎక్కువ పట్టించండి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. నేను దీంట్లో ఆయిల్కి ఇంతకుముందు నేను బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాను, ఫ్రై చేశాను కదా, ఆ ఆయిల్ అయితే వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఇది కూడా వేస్తున్నాను. మెయిన్గా గీ ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. పెరుగైతే మనకి కేజీకి హాఫ్ లీటర్ దాకా నేనైతే వేస్తానన్నమాట. నేను అంతా నేను చెప్పలేను, ఎందుకంటే నేను వేసేదే మీకు చెప్తున్నాను. ఒక హాఫ్ లీటర్ మాత్రం పెరుగు అయితే నేను యూస్ చేస్తున్నాను. సేమ్ ఇలానే చెయ్యండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు కొలతలు ఇవన్నీ పెట్టుకోవద్దండి, మీ చేతికి ఎంత వస్తే అంత వేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీరు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేసి ఇంతే వేయాలి అంతే వేయాలి అని వేస్తే మాత్రం టేస్ట్ రాదు ఫ్రెండ్స్. మీకు మీ చేయికి వచ్చినంత వేయండి, ఉప్పు కారం తప్ప. ఉప్పు కారం అయితే చూసి వేసుకోండి. నేనైతే ఒక సైడు ఇది బాయిల్ చేస్తున్నాను, మనం నానబెట్టిన చికెన్ అయితే. ఇంకొక సైడ్ అయితే
రైస్ అయితే నేను కుక్ చేస్తున్నాను. మనకి రైస్ ఒక 70-80% కుక్ అయ్యే లోపల మనకి చికెన్ కూడా హాఫ్ కుక్ అయిపోద్ది. అప్పుడు మనకి ఈజీగా అండ్ తొందరగా మనకి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. లేదు మనకి రైస్ హాఫ్ ఇంకా కుక్ చేసి దీన్ని వేసి నెక్స్ట్ బాయిల్ చేస్తే మాత్రం చాలా లేట్ అవుద్ది ఫ్రెండ్స్. సో నేను ఇలానే చేస్తాను ప్రతిసారి, అందుకే తొందరగా అయిపోద్ది అనమాట. ఇప్పుడు నేను వీటిలో కూడా రైస్కి కూడా నేను ఏదేది యాడ్ చేస్తానో ఒకసారి చూసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అయితే కొద్దిగా ఎక్కువ, అంటే రైస్కి పట్టాలి అని అంటే మనకి ఇప్పుడు సముద్రపు వాటర్ ఎలా ఉప్పుగా ఉంటుంది కదా, సో అలా ఉండాలన్నమాట మనం రైస్ ఉడకబెట్టే వాటర్ అయితే. ఎందుకంటే అప్పుడే మనకి రైస్కి పడుతుంది, లేదంటే రైస్ చప్పగానే ఉంటుంది మనం ఉప్పు వేసా కూడా. సో నేను ఏమేమి వేస్తున్నానో వేసేసుకొని ఇప్పుడు నిమ్మపండు కూడా పిండుతున్నాను. వైట్గానే అనిపిస్తుంది అనమాట రైసు, సో కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో నేను నిమ్మపండు అయితే యాడ్ చేశాను, హాఫ్ వేసాను అనమాట. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు రైస్ ఇది బాయిల్ అవ్వాలి, మళ్ళీనే నేను రైస్ వేస్తాను. బాయిల్ అయ్యాక నేను ఇవన్నీ దాంట్లో దిగిపోద్ది అనమాట రైస్లో. ఇప్పుడు అన్నీ తీసేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రైస్తో పాటు మళ్ళీ మనము దమ్ వేసేటప్పుడు దాంట్లో మనము చికెన్లో కూడా అన్నీ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ అనిపిస్తుంది అనమాట మసాలాలు. సో నేను ఇది బాయిల్ అయినాక అంతా దీంట్లో దిగేశాక మళ్ళీ నేను రైస్ అయితే వేస్తానన్నమాట, దాంట్లో దిగుతుంది. సో అది తీసేయండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ చెత్తగా అనిపించకుండా మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూసారా 90% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు చికెన్ కూడా మనకి హాఫ్ బాయిల్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను యాడ్ చేసేస్తున్నాను. రైస్ యాడ్ చేసుకొని ఇంకా దమ్ పెట్టేయడమే. కరెక్ట్గా ఒక 10 minutes చాలు ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో 10 minutes పెట్టేస్తాను. నెక్స్ట్ ఇంకొక 10 minutes సిమ్లో పెడతాను అనమాట, అంతే. ఇంకా దమ్ వేసేయడమే, క్లోజ్ చేసి పెట్టేస్తాను. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని క్లోజ్ చేసేసుకోవడమే. చూసారా ఎలా వేసానో, సేమ్ అలా వేసుకోండి. నాదైతే అది గిన్నె చిన్నదిగా ఉంది కాబట్టి కేజీ చికెన్కి కేజీ రైస్ కూడా నేను వేయలేదు, సరిపోయింది. మీరు పెద్ద దబరాయి ఉంటే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది మీ చాయిస్ అనమాట, యాడ్ చేస్తే చేయండి, లేదంటే లేదు, యువర్ విష్. ఇంకా మనము బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, అదైతే 1 glass అయితే వేసాను ఫ్రెండ్స్. కొద్దిగా రైస్ కూడా ఉడకాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే 1 spoon అయితే వేసేసి ఇంకా దమ్ పెట్టేయడమే. మినిమం ఒక 10 minutes పెడితే చాలు, మనకి ఉడికిపోద్ది. మీడియం ఫ్లేమ్లో 10 minutes, ఇంకా సిమ్లో ఒక 10 minutes, అంతే సరిపోద్ది ఫ్రెండ్స్. మామూలుగా అయితే రైస్ ఉడికించుకునే టైంలో మనము ఇది బాయిల్ చేసుకున్నాం కాబట్టి, చికెన్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి 10 minutes అయితే సరిపోద్ది అనమాట. లేదు మనము అట్లే చేసుకోవాలంటే 1/2 hour పెట్టాలి, 1/2 hour పైన అవుద్ది. సో నేను ఇది ఈజీ మెథడ్. చూసారా అసలు బిర్యానీ అయితే సూపర్గా ఉన్నింది, టేస్ట్ చాలా బాగా వచ్చింది అనమాట. చూసారా పొడి పొడిగా ఉంది రైస్ కూడా, ఇంకా ముక్క కూడా చాలా బాగా ఉడికింది, మనకి టేస్ట్ చాలా బాగా వచ్చింది అనమాట. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు అయితే ఇది ప్రిపేర్ చేయండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అయితే చూస్తున్నారు, బట్ లైక్ కూడా ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు ఇలా చేసి టేస్ట్ చూసి నాకు కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందనేది. మీరు అసలు నేను చేసిన వీడియోస్లో ఒక్క ఫుడ్ వీడియో అయినా ట్రై చేశారా లేదా, అది మాత్రం నాకు కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో చూసారా ముక్క కూడా చాలా బాగా ఉడికింది అనమాట, రైతాతో తింటే అయితే కూడా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.